అవసరం ఉన్నది. ఏం మాటలు అనేవి ఈమె చూసిన విధంగా కేటీఆర్ గారు అడిగిరట ఆమెను అడిగితే నాగార్జున గారు పొమ్మని చెప్పిరట, పోలేదని చెప్పేసి విడాకులు అయినాయట. ఇదేమన్నా వాస్తవానికి జరిగే విషయం అలాంటివన్నీ ఇంత ఘోరంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం ఇది? మరి వీరు ఏమైనా వ్యక్తిగత విషయాలు మాట్లాడడం వీరు మధ్యవర్తిత్వం నిర్వహించిన ఇద్దరికి ఏమన్నా ఆ మధ్యవర్తిగా వ్యవహరించారా కేటీఆర్ గారికి సమంత గారికి ఏమన్నా? మరి అట్లే మాట్లాడుతారు వీరు. అంటే రాజకీయం మానేసి బ్రోకర్ దంతా పనులు పెట్టుకున్నారు సురేఖ గారు. ఇటువంటి మాటలు ఎందుకు మాట్లాడండి? సమాజంలో ఒక గౌరవప్రదమైన వ్యక్తిగా మీరు వ్యవహారం చలామణి అవుతున్నప్పుడు, ఒక రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రిగా వ్యవహరిస్తున్నప్పుడు జరిగిన విషయాల పట్ల పూర్తి అవగాహన, పూర్తి సాక్ష్యాధారాలు, పూర్తి ఆలోచనలు మాట్లాడాల్సిన అవసరం. రామ్మోహన్ గారు నిన్న నా వాయిస్ వినబడుతుందా? నిన్న ఏదైతే సురేఖ గారు మాట్లాడారో దాని గురించే ఈరోజు మాట్లాడుతుంటే మళ్ళీ ఈరోజు మీరు కూడా అదే విధంగా రాజకీయ ఉద్దేశంతో మాట్లాడటం కరెక్ట్ కాదు, బ్రోకరిజం అనే మాటలు మాట్లాడటం అబ్యూజింగ్ వర్డ్ కిందే వస్తుంది. మళ్ళీ మహిళలను అగౌరవంగా మాట్లాడారు, మళ్ళీ మీ మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుంది కొంతమంది. మేము ఒకటి ఏం చెప్తున్నాం అంటే కొండా సురేఖ గారికి వారు ఏం చెప్పినారు పత్రికాముఖంగా టీవీ ముఖంగా, కేటీఆర్ గారు సమంతకు ఫోన్ చేసి నాగార్జునకు ఫోన్ చేసి నాగార్జున నీ కోడలు పంపి అని అడిగితే నాగార్జున కోడలకు చెప్తే నువ్వు పొమ్మని రాలేక ఆమె విడాకులు చేసిపోయిందని చెప్తుంది సురేఖ గారు. అంటే సురేఖ గారికి ఎట్లా తెలుసు ఈ విషయం? విషయం ఎట్లా తెలుసు? మధ్యవర్తి వ్యవహరిస్తేనే తెలిసేది, లేదా అక్కడ సాక్ష్యం ఐవిట్నెస్ ఉంటేనే తెలిసేది. ఇటువంటి మాటలు మాట్లాడొద్దు, దిగజారుడు మాటలు ఇవి. కేటీఆర్ గారి పైన మీకు రాజకీయ పరంగా ఏమైనా ఎదుర్కొనే శక్తి, దమ్ము, ధైర్యం ఉంటే ఖచ్చితంగా రాజకీయ పరంగా ఎదుర్కోండి, రాజకీయ ఆరోపణలు చేయండి. ఆరోపణలు చేస్తూ వారి ప్రతిష్టకు భంగం మాట్లాడారు. ఎస్, అంటే ఇప్పుడు మీరు సమకాలిక రాజకీయాలు ఇప్పుడు చూస్తున్నారు. గతంలో రాజకీయాలు ఒక హుందాతనంగా ఉండేవి, ఒక విమర్శ ప్రతి విమర్శకి ఒక నిర్వచనం అంటూ చెప్పుకోవడానికి మనకు ఉండేది. ఈ రోజున ఏది విమర్శో ఏది సద్విమర్శో అని చెప్పడానికి కూడా మనకు అవకాశం లేదు. నాట్ ఓన్లీ కొండా సురేఖ గారు, బీఆర్ఎస్ నుంచి కూడా కొంతమంది ఏం మాట్లాడారో మీకు కూడా తెలుసు. గతంలో ఇదే కేటీఆర్ గారు అందరూ మహిళలు డ్యాన్స్ చేసుకుంటారా అని చెప్పి ఒక రకంగా మాట్లాడిన పరిస్థితి, మంత్రి సీతక్క గారిని ఉద్దేశించి కొంచెం అబ్యూజింగ్ వర్డ్స్ మాట్లాడిన పరిస్థితి. తమ యొక్క వ్యక్తిగత ప్రయోజనాల కోసం తమ యొక్క స్థాయిని లేదంటే పెంచుకోవడానికి రాజకీయ నాయకులు అందరూ కూడా చౌకబారు మాటలు మాట్లాడితే రానున్న రోజుల్లో రాజకీయాల మీద వచ్చే యువతకి ఏ సందేశం వెళ్తుందంటారు? ప్లీజ్ చెప్పండి. దీన్ని రాజకీయం చేయొద్దు, సోషల్గా మాట్లాడాలి. ఒకటి చెప్తున్నాడు, రాజకీయ ఆరోపణ మాదిరిగా ఉండాలి. దాని వ్యక్తిగత దూషాలు కానీ ఎవరి వ్యక్తిగత ఇమేజ్ ని దెబ్బతీసే విధంగా కానీ ప్రతిష్టకు భంగం కలిగే విధంగా మాట్లాడడం సమంజసం కాదు. గతంలో మీరు అంటున్నారు సీతక్క గారి గురించి కానీ మహిళల గురించి కేటీఆర్ గారు ఎప్పుడు కించపరిచేందుగా మాట్లాడలేదు, ఎప్పుడు అపహాస్యం పాల్చి వాళ్ళు విలువ తీయలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది పూర్తిగా వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన విషయం. వారి యొక్క క్యారెక్టరైజేషన్ వీళ్ళు ఇబ్బందికర పరిస్థితి నెట్టేసింది. ఇంత ధైర్యం ఎక్కడదండి ఈమె గారికి? ఏం పద్ధతి, ఏం చూసుకొని మిడిసిపడుతుంది అంటే నా వెనక గుండాలు దాదాలు ఉన్నారు, నేనేం చేశాను నడుస్తుంది, నా దగ్గర తుపాకులు ఉన్నాయి, నా దగ్గర బలగం ఉంది, నేనేమైనా చేయగలుగుతాను ధైర్యం అనేదంతా. ఈ గుండాయిజం రౌడీజం బంద్ పెట్టుకోవాలి, తప్పకుండా ఒక బుద్ధి తెచ్చుకోవాలి. మాట్లాడడం ఏంటంటే అలాంటి తెలంగాణ ఉద్యమకారులపై నువ్వు ఏం చేసావు అందరు చూసారు. ప్రముఖ టీవీలలో వచ్చింది రాళ్ళు తీసుకొని కొట్టి తుపాకులు తీసుకొని కాల్చిన చరిత్ర సురేఖ. ఇటువంటి మాటలు ప్రజాస్వామ్యంలో బంద్ చేయాలి. ఇది తప్పుడు చర్య పూర్తిగా. నీవు ఇట్లా అహంకార పూరితంగా ఎవరు ఏం చేయలేరని మాట్లాడితే ఖచ్చితంగా దానికి నీవు గుణపాఠం వహించాల్సి వస్తుంది. తప్పకుండా గుణపాఠం నేర్పి తీరుతారు తెలంగాణ ప్రజలు. యావత్తు తెలంగాణ మహిళా లోకం కూడా దీనిపై తీవ్రంగా ఖండిస్తా ఉన్నారండి. ఏం మాట్లాడండి, ఒక్క కుటుంబ గౌరవప్రదమైన ఈ రోజు కొండా సురేఖ గారి కుటుంబంలో కూడా మహిళలు ఉన్నారు. ఆమె ఒక మహిళ, ఆమెకు ఒక అమ్మాయి ఉన్నది. మరి ఆ అమ్మాయి విషయంలో ఒక మీ కూతురు వయసున్న సమంత పైన ఇట్లా టార్గెట్ చేసి మాట్లాడినావు. రేపు నీ కూతురికి కనుక ఎవరన్నా లోకల్ స్థానిక నాయకులు ఎవరన్నా ఇంకా నీ ప్రత్యర్థులు పడని వాళ్ళు ఎవరైనా రాజకీయ పరంగా ఇట్లా మాట్లాడితే నీకు ఇబ్బందికర పరిస్థితి ఉండదా? నీ కూతురు జీవనం ఏమవుతుంది? ఒక భర్త ఎట్లా బాధపడతాడు? ఇవన్నీ పరిగణలోకి తీసుకోకుండా సింపుల్ గా వచ్చి మీడియా ముంగల మాట్లాడుకుంటూ ఏదో మాట్లాడితే నడుస్తుంది, నాకు అధిష్టానం మెచ్చుకుంటుందని మాట్లాడతావు. ఈ రోజు నీకు మంత్రి పదవి ఎట్లా వచ్చిందమ్మా అంటే దానిపైన మేము కామెంట్ చేయాలి. మరి ఎమ్మెల్యే సీట్ ఎట్లా వచ్చింది?
కాబట్టి ఇవన్నీ మాటలు మాట్లాడడం భావ్యం కాదు. మా సంస్కారం అది కాదు, కుసంస్కారం కాదు. మేము మా యొక్క నాయకులు ఈ మాటలు ఈ యొక్క పద్ధతులు నేర్పలేదు. కాబట్టి ఖచ్చితంగా నువ్వు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏం జరిగినా ఒకవేళ నీకు తెలిసి ఉన్నా అది నిజమైనా కూడా నువ్వు మాట్లాడకుండా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఈ విషయం కాదు నేను చెప్పేది, బయట విషయం ఏదైనా కానీ. ఈ రోజు కేటీఆర్ గారు పెద్ద మనిషిని పట్టుకొని సింపుల్ గా నాగార్జున గారికి ఫోన్ చేసి అడిగినంటే ఇది ఏమన్నా వాస్తవంగా దగ్గరకు ఉందండి ఈ యొక్క మాట తీరు? ఇటువంటి ఆరోపణలు చేసేది నువ్వు సాటి మహిళ పైన ఇటువంటి ఆరోపణ చేసి ఏం ఉద్ధరిద్దాం అనుకున్నావు? ఒక మహిళలో కానీ నువ్వేం సమాధానం చెప్తావు అనుకున్నావు? నేను బడుగు బలైన వర్గాల మహిళలు, నాకు అన్యాయం జరిగింది, నా భర్త పైన దాడి జరిగింది, నేను బడుగు బలైన వర్గాలు ఉండే మహిళలను చెప్పుకుని నీవు ఒక సాటి మహిళ, నీ కూతురు వయసు ఉన్న మహిళ పట్ల ఇటువంటి ఆరోపణలు చేసి వారి ప్రతిష్ట దిగజారిస్తే ఏమొస్తుంది నీకు? కాబట్టి ఇటువంటి పనులు బంద్ చేయాలి. ఖచ్చితంగా నువ్వు మంత్రి పదవికి అర్హత కాదు నీకు. ఇమ్మీడియట్ గా మంత్రి పదవికి రాజీనామా చేయాలి. తప్పకుండా రాజకీయాలు బడ్జెట్ ఇంట్లో నీ సంసారం కరెక్ట్ చూసుకోవాలి. నీ వరంగల్లో నీకు ఏం మాట్లాడుతావు రాజకీయ ప్రజలు అవన్నీ చూసుకో ఒకసారి. నువ్వు సరిదిద్దుకోవాలి. అవన్నీ వదిలిపెట్టేసి మంత్రి పైన వాడు కేటీఆర్ గారు ఆరోపణ చేసినావు. ఏం చేయాలి నువ్వు? రాజకీయ ఆలోచన ఉంటే అంటే మీ ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదు, మేము చేస్తాం అభివృద్ధి, ఈ మాటలు మాట్లాడాలి. అంతే తప్పితే తెలంగాణకి నేను కూడా పోరాడని చెప్పుకోను. ఇంకేమైనా చేసినా చెప్పుకో. కేటీఆర్ గారి కన్నా కేసీఆర్ గారి కన్నా నేనే ఉన్నతవంతురాల్ని, నేనే చాలా గొప్ప వ్యక్తిని, నేను మంచి చేసినా చెప్పుకుంటే బాగుంటది. కానీ అవతల వ్యక్తిని కించపరిచే విధంగా ఆరోపణ చేసి నువ్వు రాజకీయంగా ఏదో బాగుందామని చూస్తే మాత్రం తీవ్రంగా ఖండిస్తాను. ఖచ్చితంగా యావత్ తెలంగాణ మహిళా లోకం తీవ్రంగా ఖండిస్తుంది. ఇటువంటి ఆరోపణ చేసి మహిళలు ఎవరైనా మహిళలే కదా రామ్మోహన్ గారు, మహిళలు ఎవరైనా మహిళలే కదా. ఇదే మహిళల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పెట్టిన ఈ బస్సు ఏదైతే మహిళలకు ఫ్రీగా ఉందో దాని గురించి మరి కేటీఆర్ గారు మాట్లాడిన మాటలు కూడా ఏమంటారు? మీరు ఒక బిఆర్ఎస్ కార్యకర్తగా మాట్లాడద్దు దయచేసి. రామ్మోహన్ గారు ఒకసారి వినండి దయచేసి. మీరు ఒక సోషల్ రెస్పాన్సిబుల్ పర్సన్ గా మాట్లాడండి. ఈరోజు ఒక రాజకీయ నాయకుడిగా మాట్లాడద్దు. ఎవరు మాట్లాడినా తప్పని చెప్పాలి కదా. ఏ రకంగా డాన్స్ వేసుకుంటూ ఉంటారని మరి అంటారా? అనొచ్చా? మాట్లాడే ముందు చెప్పాను, ఇటువంటి మాటలు ఎవరు మాట్లాడినా తప్పని చెప్పడం జరిగింది. కానీ ఇంత వ్యక్తిగత ప్రతిష్ట దిగజార్చే విధంగా, ఒకరి వ్యక్తిగత క్యారెక్టరైజేషన్ ను డిమాండ్ చేసే విధంగా మాట్లాడడం అనేది పొరపాటు. కామన్ గా ఒక్కోసారి నోరు జారి ఏమైనా చేస్తారని మాట్లాడవచ్చు, ఇంకేమైనా మాట్లాడవచ్చు. కానీ ఇట్లా పూర్తిగా వ్యక్తిగత ప్రతిష్టను భంగం కలిగించే విధంగా వారు ఎంత మనస్తాపం గురటండి ఈ రోజు. అంటే మీరు అడగడము, మీరు చెప్పడం ఇంత నిజమైన వాస్తవమేనది. ఇటువంటి ఆరోపణ చేసి చట్టపరంగా చర్య తీసుకోవాల్సిన అవసరం దీనిపైన ఖచ్చితంగా మీడియా